ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1909 సంవత్సరంలో దీక్షిత్ గారు అత్యంత లాభదాయకమైన వృత్తిలో ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు మరియు ప్రముఖ విచారణలలో తన పేరును సంపాదించుకున్నారు. అతనికి సామాజిక సంబంధాలు పుష్కలంగా ఉన్నాయి మరియు సామాజిక మరియు రాజకీయ విషయాలలో గొప్ప ప్రభావం ఉంది. 1909 నాటికి కాకాసాహెబ్ దీక్షిత్ గారి వయసు కేవలం 45 సంవత్సరాలు మాత్రమే మరియు అతనికి చాలా సంపదను కూడబెట్టుకునే మరియు సామాజిక మరియు రాజకీయ విషయాలలో కూడా అనేక గౌరవాలు సాధించే అవకాశం ఉంది. అయితే దత్త మహారాజు వంటి సాధువులతో ప్రారంభ పరిచయం కారణంగా అతని మనసు ప్రాపంచిక ఆకర్షణల నుండి దూరమైంది మరియు బాబా వంటి అద్భుతమైన వ్యక్తితో సమావేశం శక్తివంతమైన ప్రేరణ ఇచ్చింది. రుణానుబంధం కారణంగా బాబా అతన్ని ఆకర్షించారు. బాబాతో అతని పరిచయం ప్రారంభం నుండే అతను బాబాతో సత్సంగాన్ని కలిగి ఉండాలని మరియు సాయి మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక వృత్తిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దాని పర్యవసానం అతనికి ప్రాపంచిక వ్యవహారాలపై ఏమైనప్పటికీ అతని ఆదాయం పుష్కలంగా ఉన్నప్పటికీ అతని దాతృత్వం మరియు ఉదారత ప్రతి వాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం అలా చేసేవారు కాకాసాహెబ్ దీక్షిత్ వారు. అతని వద్ద చాలా తక్కువ ద్రవ్యం వనరులు మిగిల్చాయి మరియు బొంబాయి, విల్లేపార్లే మరియు లోనావాల్లో అతని 3 బంగళాలు తప్ప అతనికి ఎటువంటి ఆదాయం లభించలేదు. అతనికి వేరే ఆస్తి లేదు. అయినప్పటికీ సాయి ఆకర్షణ బలంగా ఉండటంతో ఆయన షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకోవడం మరింత తరచుగా జరుగుతూ ఉండేది. ప్రాక్టీస్ పట్ల ఆయనకు శ్రద్ధ బాగా తగ్గింది. దీని ఫలితంగా సోలిసిటర్ వ్యాపారంలో ఆయన భాగస్వాములైన రాహు బహదూర్, ఎస్ నారాయణ్ దాస్ మరియు ధను జీషా ఆయనతో తమ పార్ట్నర్షిప్ని తెంచుకున్నారు మరియు ఆయన తన భాగస్వామి కోసం కొత్తగా చేరిన న్యాయవాది పురుషోత్తం రామ్ మార్కడ్తో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయవలసి వచ్చింది. దీక్షిత్ గారు తరచుగా హాజరు కాకపోవడం వల్ల మరియు ఆసక్తి లేకపోవడం వల్ల ఆ పెద్ద మనిషి కూడా తన పార్ట్నర్షిప్ని వదులుకున్నారు. ఇతర భాగస్వాములైన మానేకెల్లాల్ మొదలైన వారు కూడా త్వరలో దీక్షిత్ గారిని ఒంటరిగా వదిలేశారు లేదా త్వరలోనే వారిని విడిచిపెట్టారు మరియు న్యాయవాదం అనే వృత్తి నుండి ఆయనకు వచ్చే ఆదాయం చాలా తక్కువగా మారింది. 1911 నుంచి ప్రాక్టీస్ 0 అని చెప్పవచ్చు. అయినప్పటికీ బాబా ఆయనను ప్రాక్టీస్ చేయడానికి బొంబాయికి వెళ్ళమని పంపించేవారు. ఆయన బాబా మాట విని బొంబాయికి వెళ్ళేవారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. కానీ ఆయన మనసంతా బొంబాయిలో కాకుండా షిరిడీలో ఉండటంతో త్వరలోనే తిరిగి మళ్ళీ షిరిడీకి వచ్చేవారు. 1912లో ఆయన తన లాభదాయకమైన ప్రాక్టీస్ను కూడా మూసివేశారు. ఆయన స్నేహితులు, పరిచయం ఉన్న వాళ్ళు మరియు అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు మరియు సాయిబాబా అనే పిచ్చి ఫకీరు మాయలో అతని మోహంలో పడి ఆయన ప్రాక్టీస్ అంతా పోగొట్టుకుంటున్నారు. ఆయన పేరును ఆయన వదులుకుంటున్నారు. ఎంతో మంచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళవలసిన కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఫకీర్ మాయలో పడి తన జీవితం అంతా వ్యర్థం చేసుకున్నారని ఆ రోజుల్లో బొంబాయి అంతా, విల్లేపార్లేలోని అంతటా కూడా ఈ చర్చ కొనసాగుతూ ఉండేది. దీక్షిత్ మరియు అతని కుటుంబం తన ఆధ్యాత్మిక పనిని కొనసాగించడానికి వీలుగా సాయిబాబా వారి పూర్తి సంరక్షణను స్పష్టంగా తీసుకున్నారు. కాకాతో బాబా స్పష్టమైన మాటలు ఈ విధంగా అన్నారు: కాకా, నీకు ఎందుకు ఆందోళన? నీ బరువు బాధ్యతలన్నీ నావే. నువ్వు ఏమీ భయపడవద్దు అని ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారితో బాబా అంటారు. మానవ శక్తులు ఉన్న ఏ సాధారణ మనిషి అలాంటి బాధ్యతను, అలాంటి అభయాన్ని ఇవ్వలేరు. కేవలం దైవిక శక్తులు కలిగిన బాబా దానిని ఇచ్చారు. షిరిడీలో బాబా కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఈ అభయాన్ని ఇచ్చినప్పుడు కాకా కుమార్తె దాదాపు 8 ఏళ్ల వయసు విల్లేపార్లేలోని అతని బంగళాలో ఉంది. ఒక గదిలో అలమారా నిండా బొమ్మలతో నిండి ఉన్నది. అక్కడ ఆ వత్సలి ఆడుకుంటూ ఉంది, కాకాసాహెబ్ దీక్షిత్ గారి కుమార్తె. మరియు అకస్మాత్తుగా
ఆమెపై ఆ బీరువా అంతా పడింది. కానీ విచిత్రంగా ఆమెపై బొమ్మలు పడలేదు మరియు ఆమె గాజులు మాత్రం విరిగిపోవడం మరియు తత్ఫలితంగా ఏర్పడిన చిన్న గీతలు తప్ప ఆమెకు ఎటువంటి నష్టం జరగలేదు. ఈ సంఘటన గురించి కాకా తర్వాత తెలుసుకున్నారు మరియు సాయిలో దైవిక శక్తి మరియు దయ ఏమిటో అతనికి అర్థం అయ్యింది. బాబా అలాంటి అభయం ఇచ్చిన తర్వాత తన కుటుంబం అంతా బాబా గారి యొక్క సంరక్షణలోకి చేరారు అన్న విషయాన్ని గ్రహిస్తారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. బాబా యొక్క శక్తులు మరియు స్వభావం దైవికమైనవి. తనకు మరియు తన కుటుంబానికి సంబంధించిన బాధ్యత అంతా కూడా బాబా దైవిక భుజాలపై ఉంది అని, ఎటువంటి హాని తన కుటుంబానికి జరగదని దీక్షిత్ గారు ఎప్పటికీ మర్చిపోలేదు. అతని హృదయం ఆందోళన మరియు భయం కూడా లేకుండా విముక్తి పొందింది. అయితే లాభదాయకమైన అభ్యాసం, ఉన్నత సామాజిక మరియు రాజకీయ స్థానం మరియు అవకాశాలు ఉన్నప్పటికీ అతను తన ప్రాపంచిక వ్యవహారాలను విస్మరించి షిరిడీలో సాయిని అంటిపెట్టుకొని ఉండటం ద్వారా సంపదను కోల్పోయారు. సాధారణంగా సంపద నుండి నిధుల కొరతకు మారడం బాధాకరమైనది. కానీ కాకాసాహెబ్ విషయాల్లో అతని అలవాట్లు చాలా సరళంగా ఉండేవి. అతను తన అవసరాలను కనిష్ట స్థాయికి తగ్గించుకున్నారు మరియు అన్ని రకాల విలాసాలను లేదా అనవసరమైన ఖర్చులను నివారించుకున్నారు. ఆదాయం లేదా సంపద కోల్పోవడం ఇతరులకు గొప్ప చెడుగా భావిస్తారు. కానీ దీక్షిత్ గారు అంకిత లేదా బాబా యొక్క ప్రత్యేకమైన బిడ్డ మరియు ఆధ్యాత్మిక జీవితం యొక్క విద్యార్థిగా మరియు భాగవతం యొక్క ప్రత్యేకమైన విద్యార్థిగా మారి భాగవతంలోని 10వ స్కందం అధ్యాయం 27లోని శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు: నేను అతనిని ఆశీర్వదించాలనుకుంటున్నాను, అన్ని సంపదలను అతనికి అందకుండా చేస్తాను. భగవంతుడు తన భక్తుణ్ణి మరింత చేరువ చేసుకోవడానికి ముందుగా సంపదలను దూరం చేస్తారు అని ఆ శ్లోకంలో అర్థం. అంటే దీన్ని బట్టి దీక్షిత్ గారికి సద్గతి కోసం శిక్షణ పొందుతున్నారని గ్రహించారు. ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోయి తన సమయంలో 95% సమయాన్ని ప్రాపంచిక సహవాసంలో గడిపే వ్యక్తికి ఆధ్యాత్మిక పురోగతి, అన్ని అవకాశాలు పవిత్ర పరిసరాల మధ్య ఏకాంతం మరియు పవిత్ర సహవాసంలోని పూర్తిగా నిమగ్నం అవ్వడంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల గృహస్థాశ్రమాన్ని కొంతవరకు ఆస్వాదించిన తర్వాత మనం పదవి విరమణ చేసి అడవిలో అంటే వానప్రస్థాశ్రమంలోకి నివసించాలి అని మన పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. కాకాసాహెబ్ దీక్షిత్ అప్పటికే 25 సంవత్సరాల సాధన మరియు ప్రాపంచిక గృహస్థాశ్రమం ఉంది మరియు అందువల్ల వానప్రస్థాశ్రమానికి పరిణితి చెందారు. అయితే అతని విషయంలో అతను అడవులకు వెళ్ళవలసిన అవసరం లేదు. 1912 నుంచి షిరిడీలో అతని జీవితాన్ని అతని వానప్రస్థాశ్రమంగా పరిగణించవచ్చు. దానిని సమర్థవంతంగా చేయడానికి అంటే అతనికి వానప్రస్థాశ్రమాన్ని ఇవ్వడానికి బాబా అతనితో అన్నారు: కాకా, మీరు మీ వాడ పై అంతస్తులో ఉండండి, ఇక్కడ లేదా అక్కడకు వెళ్ళవద్దు, అంటే ఇక్కడికి ద్వారకామాయికి కూడా రావద్దు అని బాబా ఆజ్ఞాపించారు. కాకా ఈ ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించారు. తర్వాత బాబా 2 గంటల హారతికి దర్శనానికి హాజరు కావడానికి అతను లేకపోవడం చాలా బాధాకరంగా అనిపించింది. మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా అతను ప్రార్థించి బాబాను అనుమతి అడిగారు. అప్పుడు బాబా చావిడిలో జరిగే హారతికి మాత్రం హాజరు కావచ్చని అనుమతి ఇచ్చారు. ఆ విధంగా బాబా అతన్ని 9 నెలలు ఏకాంతంలో ఉంచారు. ఎవ్వరితో మాట్లాడకూడదు, ఎక్కడికి బయటికి రాకూడదు, కేవలం పై అంతస్తులో ఉండి బాబా గారు ఏ సద్గ్రంథాన్ని చదవమంటే ఆ గ్రంథాన్ని నిరంతరం పారాయణ చేస్తూ నిరంతరం సాయినామ స్మరణతో ఆ 9 నెలలు గడిపారు. ఇది కఠినమైన వానప్రస్థానం లేదా వనవాసం. ఈ మార్పుకు
భయపడి విల్లేపర్లే నుంచి అతని భార్య అయిన శ్రీమతి సరస్వతీబాయి అతనికి తోడుగా ఉండడానికి ప్రయత్నించి షిరిడీకి పరుగున వచ్చింది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు వాడాలోని ఏ స్త్రీలు కూడా పైకి వెళ్ళకూడదు అనే నియమం ఉంది. కేవలం మగవారు మాత్రమే ఆ ఏకాంత భవనం వైపు వెళ్ళేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారి భార్య విల్లేపాలెం నుంచి వచ్చిన తర్వాత కాకా కింద పడుకోవాలా లేదా పైన మాత్రమే పడుకోవాలా అని మళ్ళీ మాధవరావు దేశపాండే శ్యామ చేత బాబాను అడిగినప్పుడు కాకా పైన మాత్రమే పడుకోవాలి, కిందన పడుకోకూడదు, ఏకాంతంగా ఉండాలి అని బాబా గట్టిగా చెప్పారు. ఆ విధంగా కాకాసాహెబ్ దీక్షిత్ గారు బ్రహ్మచర్యం మరియు కఠినమైన తపస్సులు కొనసాగించబడ్డాయి. మరియు అతని భార్య అయిన శ్రీమతి సరస్వతీబాయి ఎన్నో రోజులు గడిపింది షిరిడీలో. బాబా ఈ విధంగా ఆజ్ఞాపించేసరికి ఆమె కొన్ని రోజులు షిరిడీలో ఉండి మళ్ళీ తిరిగి విల్లేపార్లకు వెళ్ళిపోవడానికి వెళ్ళి బాబాగారి అనుమతి అడిగింది. అప్పుడు ఆమె బాబాగారితో తన భర్త క్షేమం కోసం అడిగితే బాబా మళ్ళీ తన అభయాన్ని అందిస్తూ కాకాసాహెబ్ దీక్షిత్ గారి భార్య అయిన సరస్వతీబాయితో ఇలా అన్నారు, కాకా బాధ్యత అంతా నాదే. కాకా కోసం నువ్వు అస్సలు భయపడకు. నేనే అతని వెంట నిరంతరం ఉండి రక్షణగా ఉంటాను. నీకు ఎలాంటి భయమో ఆందోళన లేదు కాకా విషయంలో అని అభయం ఇచ్చారు సద్గురు అయిన సాయినాథులు. ఆమె మనసు ఎంతో తృప్తి పడింది. నిజంగా అన్నిటికన్నా ఏ భార్యకైనా కావాల్సిందేటి తన భర్త, అన్నిటికన్నా సకల దేవతల యొక్క రక్షణ అయిన తన సద్గురు యొక్క చరణాలలో, ఆయన యొక్క రక్షణలో ఆయన దీవెనలు పొందుతూ ఉన్నారు. ఆమె ఎంతో సంతోషంతో ఆమె మనసు కుదుటపడింది. ఏ భార్య అయినా తన భర్త కోసం ఇదే కదా కోరుకుంటుంది. ఆహా, ఎంతటి అదృష్టవంతురాలు. ఆమె ఎంతో నిస్సంకోచంగా తిరిగి విల్లేపార్లకు వెళ్ళిపోయింది. ఇంకేం కావాలి ఒక భార్యకి? అంతగా తన సద్గురువు సకల దేవతల యొక్క స్వరూపమైన సాయినాథుడు అంతటి అభయాన్ని ఇచ్చిన తర్వాత ఇంకా ఆమెకు సంతోషానికి అవధుల్లేవు. ఎంతో హాయిగా నిశ్చింతగా విల్లేపార్లకు వెళ్ళిపోయింది తన భర్తను షిరిడీలో వదిలి. కాకాసాహెబ్ దీక్షిత్ గారు పై అంతస్తులో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా చేసే అధ్యయనం, భక్తి మరియు జ్ఞానం ద్వారా భగవత్ సాక్షాత్కారం కోసం ఒక అద్భుతమైన శుద్ధి ఆయనకి జరిగింది. మరాఠీలో రాసిన భాగవతం యొక్క 10వ స్కందాన్ని చదివారు. అప్పుడు కాకా బాబా వద్దకు వెళ్ళి, ఇది ముగిసింది, దీనిని మళ్ళీ చదవాలా లేదా మరి ఏదైనా పోతి చదవాలా అంటే వేరొక గ్రంథం చదవాలా అని అడిగారు. అప్పుడు బాబా ఏకానాథ్ బృందావన్ పోతి పారాయణం కొనసాగించండి కాకా అని అన్నారు. ఏకానాథ్ యొక్క అనేక రచనల్లో దేనికి బృందావన్ పోతి అని పేరు లేదు. కాబట్టి కాకాసాహెబ్ ఏకానాథ్ భాగవతం యొక్క 11వ స్కందాన్ని తీసుకొని అది బృందావన్ పోతి అవునా అని బాబాని అడిగారు. బాబా అవును అని అన్నారు. కాకాకు అర్థం కాలేదు. మరియు బాబా ఏకానాథ్ భాగవతంను బృందావన్ పోతి అని ఎందుకు పిలిచారో ఇతరులకు కూడా అర్థం కాలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ గారు పుస్తకం చివరికి వచ్చినప్పుడు మొత్తం పుస్తకం అంతా చదివి చివరికి వచ్చినప్పుడు చివరి చరణంలో అంటే 31వ అధ్యాయంలో చివరి చరణాన్ని కొనసాగించారు. దీనిలో రచయిత ఏకానాథ్ ఇలా అంటారు, ఇది 31వ అంతస్తుల బృందావనం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తన స్వంత సారాంశంలో తన స్వంత ఆనందంలో నిండి ఉంటారు. ఏకానాథ్ భాగవతం చివరి చరణంలో చెప్పబడిన దానిని సాయిబాబా ప్రస్తావించడం చూసి కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎంతో ఆశ్చర్యపోయారు. దీక్షిత్ గారి కుమార్తె అయిన వత్సలి మరణించినప్పుడు ఆ రోజు భవార్ధ రామాయణ యొక్క కాపీ దీక్షిత్ గారికి పోస్ట్ ద్వారా వచ్చింది. అతను దానిని బాబా చేతులకి ఇచ్చారు. బాబా దానిని పైకి క్రిందకి పట్టుకొని వాళ్ళి మరణం తర్వాత శ్రీరామచంద్రమూర్తి తారకు ఉపదేశించిన భాగాన్ని తీసుకొని కాకాసాహెబ్ దీక్షిత్ గారికి చదవమని ఇచ్చారు. బాబాకు తెలియనిది ఏముంది? భాగవతం ముగిసిన తర్వాత కాకాసాహెబ్ బాబాను భగవద్గీతను చదవాలా అని అడిగారు. భాగవతం మరియు భవార్ధ రామాయణం అనే 2 రచనలను మాత్రమే అధ్యయనం చేయమని బాబా అతన్ని ఆదేశించారు. బాబా కేవలం చదవమని మాత్రమే కాకుండా మననం అంటే ధ్యానం చేయమని మరియు ఆచరణ చేయమని చెప్పారు.
9 నెలలు ముగిసిన తర్వాత బాబా తన ఏకాంత జీవితాన్ని ఆపివేశారు మరియు దీక్షిత్ బొంబాయికి వెళ్ళి సందర్శించడానికి కూడా అనుమతించారు బాబా. ఈ విధంగా తన ప్రియాతి ప్రేమైన భక్తుడి చేత ఎంత చక్కగా భగవంతుడి యొక్క స్మరణలోని, భగవంతుడి యొక్క సద్గ్రంథం చదవడంలోని ఆధ్యాత్మికంగా ఎంత చక్కగా నడిపించారో కదా తన ప్రియమైన భక్తుడైన కాకాసాహెబ్ దీక్షిత్ గారి చేత. ఇదే విధంగా మనందరినీ కూడా అలాగే ఆధ్యాత్మికమైన మార్గంలో సాయి నడిపించాలి. మనందరినీ కూడా అదేవిధంగా మంచి మంచి గ్రంథాల్ని బాబా చదివించాలి. మన సాయి తండ్రి మనల్ని దగ్గరుండి ఎన్నో మంచి గ్రంథాలు మనందరం చదివేలా చేయాలని, మనందరికీ కూడా సాయి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సాయి దివ్య చరణాలకి నమస్కరిస్తూ మరెన్నో విషయాలు కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.